అంటే అట్లా ఇది వచ్చింది కాబట్టి సందర్భం వచ్చింది కానీ సార్, మీ కుటుంబ నేపథ్యం అంటే ఇప్పుడు అందరూ ఏంటంటే బాగా చదువుకోవాలి, ఒక ఆఫీసర్ అవ్వాలి, ఒక గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అయిపోవాలి, లేదు అంటే ఒక ప్రైవేట్ జాబ్ అయినా చేసుకోవాలి, లైఫ్ సెక్యూర్గా. మరి మీ కుటుంబ సభ్యులు, మీ అమ్మ నాన్ననే కావచ్చు, మీ వైఫే కావచ్చు, మరి ఎలా ఉన్నారు ఆ టైం నుంచి? మరి అంటే యాక్చువల్గా అంటే మా వైఫ్ అంటే చాలా తర్వాత వచ్చినవాడు కాబట్టి ముందు నుంచి కూడా నా కుటుంబం ఏదైతే ఆల్రెడీ ఒక కళాకారుడు మా ఇంట్లో ఉన్నాడు కాబట్టి, సో నేను చదువుకోమని చెప్పారు, నేను చదువుకున్నాను. నేను చదువుకోకుండా వెళ్ళాను. ఐ డన్ మై MBA HR చేశాను. నేను ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ కూడా దానిలో ఉండి దీనికి న్యాయం చేయలేకపోతున్నాను అన్న బాధతో రిజైన్ చేసి వచ్చేసి ఆర్టిస్ట్గా ఫుల్ టైం సెటిల్ అయిపోయాను నేను. అయితే విషయం ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానివ్వండి, మరి నిజంగా వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం, నా చుట్టుపక్కల నా మిత్రులు ప్రతి ఒక్కరు నన్ను ప్రోత్సహించారు కాబట్టి అందరూ అభిమానించారు, ప్రోత్సహించారు. ఇప్పుడు నువ్వు అదేంట్రా నువ్వు అలా పోతావు, నీ చదువు పాడైపోతుందని చెప్పి నన్ను ఎప్పుడు అనలేదు కాబట్టి నేను ముందుకు రాగలిగా. సూపర్. అంటే మొత్తానికి అయితే ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఉంది. అంటే వాళ్ళు ఏమని ఆలోచించారంటే ఎవరు దేంట్లో షైన్ అవుతారో తెలియదు కదా. ఒకవేళ నేను చదువులోనే ఉండి దాంట్లోనే ఏదన్నా ఉద్యోగం చేస్తున్నాం ఇంకోటి చేస్తున్నాం ఉండుంటే ఈ ప్రగతి సాధించలేకపోయామేమో. అంటే నార్మల్గా ఒక ఎంప్లాయీ లాగా ఒక ఆఫీస్లో ఒక ఎంప్లాయీ లాగా ఉండిపోయేవాళ్ళు. సచిన్ టెండూల్కర్ గారు ఇంజనీర్ అవ్వాలనుకుంటే ఒక గొప్ప క్రికెట్ ప్లేయర్ని మిస్ అయ్యేవాళ్ళం అని చెప్పేసి ఒక సినిమాలో కూడా డైలాగ్ ఉంది. అవునవును రైట్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు చెప్పారు మీ కెరియర్ మిమిక్రీ కాకుండా సినిమాలు కూడా చేస్తున్నాను. మరి ఏ సినిమాలు చేస్తున్నారు సార్? నేను వచ్చేసి ఫస్ట్ ఒక రిస్క్ అని ఒక సినిమాలో ఒక జ్యోతిష్కుడు క్యారెక్టర్ వేసానమ్మా. ఓకే. నా ఫస్ట్ మూవీ ఎంట్రన్స్ అయితే అదే ఫస్ట్ మూవీ. తర్వాత వచ్చేసి వందే భారత్ అని ఒక సినిమా ఉంది. ఆ సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ అది ఎంత ప్యాట్రియాటిక్స్ మూవీ. అందులో ఒక పాకిస్తాన్ డన్ హబ్కి హెడ్గా మెయిన్ ఒక విలన్గా చేశాను. దానిలో చాలా మంచి పేరు వచ్చిందమ్మా నాకు. అలాగే ఆ సినిమా తర్వాత 1=100 అని అబౌట్ టు రిలీజ్ ఆ సినిమా కూడా, దానిలో కూడా ఓ నెగిటివ్ క్యారెక్టర్ చేశాను చిన్నది. తర్వాత ఇప్పుడు బార్బరీక్ అని ఒక మూవీ చేస్తూ ఉన్నాను. దీనికన్నిటికంటే ముందు సుమారుగా 2008 టైంలోనే నేను సీరియల్లో మంచి క్యారెక్టర్లు చేశాను నేను. అప్పట్లో తర్వాత మధ్యలో గ్యాప్ ఇచ్చి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మిమిక్రీ ఆర్టిస్ట్గా తిరగడం, ఎన్నో ఊళ్ళు ఎన్నో దేశాలు తిరిగి ఇక్కడ ఇప్పుడు సెట్ అంటే ఎలా ఉన్నారు సార్? అంటే ఇప్పుడు యాజ్ ఏ మిమిక్రీ ఆర్టిస్ట్గా అప్పటికి ఇప్పటికి చేంజ్ ఏంటి? అండ్ ఇప్పుడు వచ్చే జనరేషన్కి మీరు మరి మిమిక్రీ ఆర్టిస్ట్ అవ్వడానికి వాళ్ళకి ఎస్ చెప్తారా, నో చెప్తారా? ఎవరైనా మేము మిమిక్రీ ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నాం సార్ అని చెప్పి మీ దగ్గరికి వచ్చి మీరు దగ్గర సలహాలు తీసుకుంటామని వచ్చిన వాళ్ళకి వద్దని చెప్తారా, లేకపోతే ట్రై చేయండి అని చెప్తారా? వద్దని ఎప్పుడు చెప్పనమ్మా. నేర్చుకోవాలి అంటే ఎవరికి ఎందులో టాలెంట్ ఉంటే వాళ్ళు అందులో ముందుకెళ్ళాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులకి నేనేం చెప్తానంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే మేమంటే ఇన్ని సంవత్సరాలు ఫీల్డ్లోకి వచ్చేసాం, మేము ఇంతమందికి తెలిసాము, ఇప్పుడు మాకు బాగుంది. కానీ మొదటి రోజుల్లో మేము చాలా ఇబ్బందులు పడిన వాళ్ళమే కదా. కాబట్టి ఇప్పుడు పరిస్థితి అంత లేవు. ఇప్పుడు ఏంటంటే మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుద్దన్న సంధాన ఎక్కువ మంది ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ఇవాళ రేపు ఇవన్నీ వచ్చేసరికి చూస్తున్నారు, టక్ టక్ నేర్చుకుంటున్నారు, అది కూడా పెరిగింది. కాబట్టి ఇవాళ రేపు ఏంటంటే మనకు సైడ్ ఇంకొక ఇన్కమ్ ఏదన్నా ఉండాలి. ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులకు నేను ఇచ్చేటువంటి సలహా. రైట్. అంటే ఇప్పుడు రీసెంట్ టైంలో చూస్తుంటే ఇటు తెలంగాణలో కావచ్చు, అటు ఆంధ్రాలో కావచ్చు, ఎలక్షన్ టైం అయితే అయింది. ఎలక్షన్స్లో ఇక్కడైతే కాంగ్రెస్ వచ్చింది, అక్కడ చూస్తే కూటమి వచ్చింది. సో ఒకవేళ ఇక్కడ కేసీఆర్ గారిది ఇప్పుడు లాస్ట్ మనం చూసాం 10 years కేసీఆర్ గారు ఉన్నారు, ఇప్పుడు మరి ఓడిపోయారు, రేవంత్ రెడ్డి గారు గెలిచారు. సో ఒకవేళ వీళ్ళిద్దరి మధ్యన కన్వర్జేషన్ ఉంటే ఎట్లా ఉంటుంది మాకు ఒకసారి చూపెడతారు? అంటే ఇప్పుడు ఈయన గెలిచినందుకు ఎలా ఉన్నది, కేసీఆర్ గారు ఓడిపోయినందుకు ఎలా ఉంది అనేది ఒకసారి మీరు ఏమైనా చేసి చెప్పగలుగుతారు? అంటే సరే, నేను ఓడిపోయిన దాని గురించి ఫస్ట్ కేసీఆర్ గారు ఆయన మాట్లాడితే, ఇదిగో ఏమో సిరి ఏళ్ళొక్కడే ముచ్చట చెప్పదలుచుకున్నా. తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు మమ్మల్ని నెత్తిన పెట్టుకున్నారు. ఎందుకని? మంచి పాలన అందించడం, నిజంగా చాలా గొప్ప అభివృద్ధి చేసినాం, కాదనేవాళ్ళు లేరు. మరి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా తీర్పు ఉంటుంది, ప్రజల తీర్పు. అది ఎందుకైంది అనేది మనం చెప్పలేనటువంటి పరిస్థితి. ఈసారి ఒక్కసారి కాంగ్రెస్కి చూద్దాం అనుకున్నారేమో, నెక్స్ట్ టైం మళ్ళీ మాదే ఉండొచ్చు, కాదని ఎవరు చెప్తారమ్మా? ఇవాళ
ఓడిపోయినామంటే కాంగ్రెస్ ఏదో గొప్ప పనులు చేసింది, గొప్ప పనులు చేయబోతుంది, అందుకోసం మమ్మల్ని ప్రజలు ఓడించారని నేను అనుకోవట్లేదు. మళ్ళీ మరి మీ బిడ్డ అరెస్ట్ అయింది కదా, జైల్లో ఉన్నది కదా, మరి ఆ పరిస్థితి ఏందంటారు? ఇక దాని మీద రకరకాల కుట్రలు ఉన్నాయి. ఆ కుట్రల నేపథ్యంలో నా బిడ్డని ఈరోజు ఇబ్బందులు పెడుతున్నారు, అంతే తప్ప వేరేం లేదు. అట్లనే ఇప్పుడు మరి మీరు కూడా తొందరలోనే అరెస్ట్ అవుతారు అంటారు కదా, మరి ఎవరు చెప్పినారు? వస్తుంది కదా. నన్ను అరెస్ట్ చేసి దమ్మ ఎవరికైనా ఉండదా? ఇంకా ముచ్చట లేనే లేదు. వాళ్ళ మొత్తం మీరు మొత్తం పోయి మీ కాందాన్ని పోయి జైల్లోనే గుసపెడతామని చెప్పేసి కొంతమంది అంటారు. మా కాందాన్ని కాదు కదా, నా డ్రైవర్ని కూడా ఎవరు లోపల పెట్టలేరు. గదే పద్ధతి ఉన్నది, గదే ముచ్చట ఉన్నది. మళ్ళీ మరి మీకు ఇంత విశ్వాసం ఏ నుంచి వచ్చింది అంటారు? మరి ఈసారి ఓడిపోయిండ్రు కదా, మరి ఏం మరి కొంచెం కూడా బాధ అనిపిస్తుంది? ఏ తప్పు చేయనోడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ రేపు మీకు ఆ విషయం అందరికీ తెలుసు. తప్పేం చేయలేదంటారా? నేను తప్పు చేయలేదని నిర్మకమాటంగా ఘంటాపదంగా చెప్తా. గంట పదంగా చెప్తారు. మరి ఓడిపించిండ్రు కదా మరి ఇక్కడ జనాలందరూ, మీరు వద్దనుకున్నారు కదా. నేను ఒక్కటే చెప్పినామ్మా, ముందు చంద్రబాబుకి ఇచ్చారు ఏపీలో, తర్వాత జగన్కి ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబుకి ఇచ్చారు. ఆ తీర్పు అనేది ఎవరు దేనికి ఎట్లా ఆలోచించి ఎట్లా ఓట్లేస్తారనేది ఇవాళ రేపు మనం గెస్ చేయలేం. అదే ముచ్చట చెప్తాను. ఇక్కడ ఇంకొక ముచ్చట కూడా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ మస్తు దోస్తులు, ఇద్దరు మస్తు మాట్లాడుకుంటారు అని చెప్పేసి అంటాను. మరి నిజంగానే మీ ఇద్దరి మధ్యన అంత దోస్తాను ఉన్నదంటారా? నేను ఒక్కడే చెప్పదలుచుకున్నా, రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం లేదు, శాశ్వత మిత్రత్వం లేదు. ఎవరికైనా ఫ్రెండ్స్ కావచ్చు. ఇప్పుడు ఏదో ఆయన నాతో పక్క రాష్ట్ర సీఎం, నాతో మంచిగా ఉన్నంత మాత్రాన ఆయనే నాకు మిత్రుడు, చంద్రబాబు నాయుడు శత్రువుని కాదు. అందరూ మిత్రులనే ఉంటారు, ఒక్కొక్కసారి అందరూ శత్రువులు కావచ్చు, చెప్పలేము మనం. రాజకీయంలో అజాత శత్రువులు అనేది ఉండే అవకాశం తక్కువ అని నేను మనం చేస్తాను. మరి మళ్ళీ వచ్చేసరికి మరి గెలుస్తారని ఖచ్చితంగా గెలుస్తాం. ఈ బీఆర్ఎస్ పార్టీని ఎవరు కూడా ఏం చేయలేరు, లెక్క చెప్పాలంటే ఎవరేం బీకలేరు. రైట్ 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 థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా చెప్పారు. అండ్ ఇప్పుడు కూటమి అక్కడ ఒకవేళ బాలకృష్ణ గారిది ఇప్పుడు వద్దు, ఎందుకంటే మనం ఇందాక చూసాం, కానీ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిది కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారిది కానీ మాట్లాడితే ఎలా ఉంటుంది అంటారు? ఈరోజు చూస్తూ ఉంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా కష్టాలు పడ్డారు. ఒక మంచి పాలన కోసం ఏడ్చిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఈరోజు చూస్తూ ఉంటే కూటమికి ఇంత ఘన విజయాన్ని ఎందుకు చేకూర్చారో తెలుసా? ఒక్కడే అనుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా. ఏంటండి అది? సంక్షేమమే కాదు, సంక్షేమానికంటే అభివృద్ధి కూడా ముఖ్యం. అది చంద్రబాబు నాయుడు కానివ్వండి, వారి యొక్క కూటమి కానివ్వండి, అది ఉంటేనే సాధ్యపడద్దు అనుకున్నారు. అందుకని ఇంత అద్భుతమైనటువంటి మెజారిటీ ఇచ్చారు. ఆ విధంగా ముందుకు పోయాం. ఎన్నో పథకాలు పెట్టాం, ఎన్నో కార్యక్రమాలు చేశాం. అద్భుతంగా అమరావతిని నిర్మిద్దామని చెప్పి చాలా ప్లాన్ వేశారు. అందా వెనక్కిపోయింది, మొత్తాన్ని వెనక్కి నెట్టేశారు. ఏదైతే ప్రభుత్వం ముందున్న ప్రభుత్వం ఉందో ఆ రకంగా రాష్ట్రాన్ని నాశనం చేసిన పరిస్థితి కనపడతా ఉంది. అవునంటారా కాదంటారా? కాబట్టే ఈ విజయాన్ని మాకు ఇచ్చారు. మేము మాట్లాడుతుంటే వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉంటారు, వారందరికీ కూడా మరొక ప్రశ్న వేసేటువంటి సమాధానం ప్రశ్న వేసేటువంటి అవకాశం లేకుండా మాట్లాడతాం. ఎందుకంటే అన్ని గొప్ప పనులు చేసింది మా ప్రభుత్వం. ఈరోజు వెనక్కిపోయేటువంటి ప్రసక్తే లేదు. రాష్ట్రం కోసం ఏదైనా చేస్తాను, నా ప్రాణాన్నైనా పణంగా పెడతాను. ప్రజల శ్రేయస్సే ముఖ్యం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. అంటే అప్పుడు చూసినట్టయితే 2019లో మీకేమో అవకాశం ఇవ్వలేదు. అంటే రాష్ట్రం వచ్చినప్పుడు అవకాశం ఇచ్చారు, తర్వాతనేమో ఇవ్వలేదు, మళ్ళీ ఇప్పుడు ఇచ్చారు. మరి ఈసారి రాష్ట్రానికి రాజధాని వస్తుంది అంటారా? మీరే చెప్పండి. ఒకసారి అవకాశం ఇచ్చారు, రెండవసారి ఆయన ఎవరో వచ్చాడు, ఒక్క ఛాన్స్ అన్నాడు. ఒక్క ఛాన్స్ ఇద్దాం కదా అని ఇచ్చారు. పళ్ళోడ కొట్టుకున్నారు. అవునా కాదా? మళ్ళీ నా దగ్గరికి వచ్చారు. అంటే నేనేదో వాళ్ళకి నేనొక్కడే దిక్క నేను చెప్తలేదమ్మా. ఎక్కడ అభివృద్ధి ఉంది చూశారు. అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ఎక్కడుంది
అది కూడా చూశారు. కాబట్టి మళ్ళీ మా దగ్గరికి వచ్చారు. అభివృద్ధి నేను చేస్తానో చేయనో మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక హైదరాబాదుని చూశారు, ఈ రోజున ప్రపంచం గుర్తుపట్టే స్థానానికి వచ్చింది. అవునా కాదా? హైవే కారిడార్ నిర్మిస్తున్నారు హైదరాబాద్ నుంచి ప్రధాని గారు. ఎందుకు? అటువంటి అభివృద్ధి చేశాను. ఏదైతే ఐటీ కారిడార్ రాలేదో వచ్చిందో దానికి ఎన్నో సంవత్సరాల ముందే వస్తే ఎలా ఉంటుందని ఆలోచించి దానికి సంబంధించిన అడుగులు తీసుకుని, అంటే విజన్ అంటున్నాను, విజన్ ఏదైతే ఉందో ఫ్యూచర్కి ఏది కావాలో అది ఇవ్వగలగాలి. ఒక పాలకునికి కావాల్సినటువంటి బ్రెయిన్ అలా ఉండాలి, అలా ఆలోచించాలి. అవునా కాదా? అవును. ఏం మాట్లాడతారు ఇంకా? సో ఈ 5 ఏళ్లలో అయితే ఇప్పటివరకు జరగని అభివృద్ధి అయితే మీరు చూపిస్తా అంటుండ్రు. అమ్మ, మీరు చూసినట్టయితే రాష్ట్రం ఒక 20 సంవత్సరాలు వెనక్కిపోయింది ఈ 5 ఏళ్లలో. చేతనైనంత మటుకు ప్రాణాన్ని పణంగా పెట్టి ఇంకేదైనా చేసి ఇంకా పెట్టుబడులు తీసుకొచ్చి ఇంకా కంపెనీలు తీసుకొచ్చి ఎలాగోలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను. అందులో ప్రసక్తే లేదు, సవాలు లేదు.